మోకాళ్ళ నొప్పి ట్రీట్మెంట్కి పిఆర్పి పద్ధతి, మోకాళ్ళ నొప్పి ట్రీట్మెంట్కి ప్లాస్మా థెరపీ పద్ధతి మీద ఎన్నో అపోహలు ప్రజల్లో ఉన్నాయి. అపోహలు విషపూరితమైన ప్రచారాలు. ఇప్పుడు ఎందుకంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అన్నది పెద్ద ప్రజా ప్రభంజనం. అందరికీ కూడా తెలిసింది మోకాళ్ళ నొప్పులకి ఇతర వేరే జాయింట్స్ అన్నిటికి కూడాను ఆపరేషన్స్ అవసరం లేదు, ఈ పిఆర్పి ట్రీట్మెంట్తో బయటపడచ్చు అన్న నిజము అందరికీ తెలిసింది. అందరూ కూడా డాక్టర్ దగ్గర పోయి ఇదే అడుగుతున్నారు. మంచి పరిణామమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పిఆర్పి ఏదో మీ బ్లడ్లో తీసుకొని కణాలని టక్కన ఎక్కిచ్చేస్తే మ్యాజిక్ లాగా మొత్తం మోకాలంతా నార్మల్ అవుతుంది, లేదంటే వేరే జాయింట్ షోల్డర్ జాయింట్ కానీ స్పైన్ కానీ చేస్తే కంప్లీట్గా నార్మల్ అవుతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఇది ఒక ట్రీట్మెంట్ ప్యాటర్న్, ఇది ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరంటే వాళ్ళు మీ బ్లడ్లోని పిఆర్పిని తీసుకొని వేసినంత మటుకు మీకు నొప్పి తగ్గాలన్న రూలు లేదు. దీనికి పూర్తి అవగాహన ఉండాలి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే ఈ పిఆర్పి మీకు పని చేయదు. పని చేయకపోగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని పిఆర్పిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే కూడా అవకాశాలు ఉన్నాయి. ఇదేదో నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, సార్ మా ఊర్లోనే పిఆర్పి చేస్తున్నారు, మరి అక్కడ చేయించుకోమంటారని. ఎప్పుడు అలా చేయించుకోకండి. ఎందుకంటే పిఆర్పిని వాళ్ళు అక్కడ డాక్టర్లు ఎలా చేస్తారంటే, సరేలే ఇపియాన్లో పిఆర్పి చేస్తున్నారు కదా, మనం కూడా పిఆర్పి చేస్తే టక్మన్ అదే రిజల్ట్ వస్తుంది అనుకుంటారు. ఎప్పుడూ రాదు. ఇపియాన్ అన్నది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ప్రతి రోజు కూడాను ఈ పిఆర్పి మీద కానీ కొత్త కొత్త ఇంజెక్షన్ ట్రీట్మెంట్ మీద ఎంతో రీసెర్చ్ జరుగుతుంటాయి, ఎన్నో స్టడీస్ జరుగుతుంటాయి, ఎన్నో పేపర్స్ ప్రజెంట్ చేస్తుంటాం. అందుకని మీరు ఎక్కడ పడితే అక్కడ పిఆర్పి చేసుకున్నట్లయితే తప్పకుండా దానివల్ల దుష్ఫలితాలు రావడం తప్పదు. అందుకని మీరు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే, పిఆర్పి చేసుకోవాలనుకుంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, అంటే ఆ డాక్టరు కొన్ని సంవత్సరాల నుంచి పిఆర్పి చేస్తుండాలి, కొన్ని వేల కేసులు చేసి ఉండాలి. వాళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్లు జరగకూడదు. ఎందుకంటే ఆపరేషన్ జరిగే డాక్టర్ కానీ పిఆర్పి చేస్తే ఏమవుతుంది, ఆయనకి ఎప్పుడు ఆపరేషనే చేయాలనిపిస్తుంది. పిఆర్పి ఊరికే చేసుకోండి అమ్మా, ఇది ఎట్లాగూ పని చేయదు అన్న ఉద్దేశంతోనే మీరు అడిగారు కాబట్టి చేస్తారు. ఎవరైతే ఏ డాక్టర్ అయితే మీకు ఆపరేషను నేను ఎప్పటికీ మిమ్మల్ని పంపించను, ఈ ట్రీట్మెంట్తోనే మిమ్మల్ని ట్రీట్ చేస్తానని నమ్మకం ఇచ్చిన డాక్టర్ దగ్గరనే మీరు పిఆర్పి చేసుకోవాలి. ఇది తప్ప గుర్తుపెట్టుకోండి. మీ ఊర్లో పిఆర్పి ఉంది, ఏదో దగ్గర ప్లేస్లో పిఆర్పి చేస్తున్నారని అక్కడికి పోయి వాళ్ళు పెట్టిన బోర్డ్స్ చూసి నమ్మి చేసుకోవద్దు. కరెక్ట్గా అసెస్ చేసుకొని సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఎవరైతే పిఆర్పీలు చేస్తున్నారో ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర పోయి పిఆర్పి గురించి ఎప్పుడు మాట్లాడొద్దు, మీరు అడగద్దు. అట్లా అడిగినచో మీరు తప్పకుండా మీరు రాంగ్ డైరెక్షన్లో పోతారు. ఇపియాన్కి రండి. ఎప్పుడన్నా కానీ ఇపియాన్కి ఫోన్ అన్నా చేయండి, ఇపియాన్కి రండి, నాతో మాట్లాడండి. నేను ఒకవేళ ఇది పిఆర్పి పని చేయదమ్మా ఆపరేషన్కి పోండి అంటేనే ఆపరేషన్కి పోండి, అదర్వైజ్ ఆపరేషన్ పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ రియల్గానే మీకు ఆపరేషన్ అవసరమైతే నేనే చెప్తాను, అదర్వైజ్ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇపియాన్కి రండి, నాతో మాట్లాడిన తర్వాతే మీరు ఒక డెసిషన్ తీసుకోండి.